బాసరలో వర్గానికి చెందిన ఇద్దరు యువకులు హిందువులు దైవంగా భావించే ఛత్రపతి శివాజీ మహారాజ్ పై శివాజీ మహారాజ్ తల్లి జీజియాబాయిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆడియో ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాసర గ్రామస్తులు హిందూ వాహిని సంఘాలు మండిపడ్డాయి. స్థానిక శివాజీ చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. హిందూ వాహిని సభ్యులు పోలీస్ స్టేషన్లో గత రాత్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇద్దరి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హిందువుల మనోభావాలతో ఆడుకునే ఇలాంటి యువకులు సమాజానికి చాలా ప్రమాదకరమని, ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు గ్రామస్తుల మధ్య తోపులాట జరగడంతో స్వల్ప ఉద్రిక్తత దారితీసింది. బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, ముథోల్ సిఐ మల్లేష్ రంగంలోకి దిగి గ్రామస్తులను హిందూ వాహిని సంఘాలను సముదాయించే ప్రయత్నం చేశారు. ఒక దుండగుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ మేము ఆరాధ్య దైవంగా భావిస్తాము. అట్లాంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ తల్లినే అనుచిత వ్యాఖ్యలు ఒక దుండగుడు చేయడం జరిగింది. అయితే ఈ ప్రతిసారి ఇది ఆనవాయితీగా జరుగుతూ ఉన్నది. వాడు వారం రోజులు కాగానే ఏదో మెంటల్ సర్టిఫికేట్ తీసుకొచ్చి వాడు బయటకు వచ్చి మా ముందరనే మళ్ళా గల్లా ఎగరేసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఇది అనేక మంది ఇక్కడే కాదు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అనేక మన దేవతల పైన అనేక మంది అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. మా ఆరాధ్య దేవుడైన ఛత్రపతి శివాజీ మహారాజ్ తల్లి ఆహ్వానించుడు. జిహాదీలు ఎట్లా అంటే మా హిందూ ధర్మం మీద, హిందూ సమాజం మీద, హిందూ గుడిల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి షో అయిపోయింది అన్నట్టు. ఇలా ఏదో ఒకటి మాట్లాడుతున్నారు, ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో పెడుతున్నారు. మళ్ళీ సారీ చెప్పడం ఇది అవుతుంది. ఇప్పటికైనా సార్ మేము పోలీస్ డిపార్ట్మెంట్ గారికి ఒక రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సార్ ఎందుకంటే మీరు అరెస్ట్ చేస్తున్నారు, లోపల పంపుతున్నారు, ఆయన 2 రోజులకి బయటకు వచ్చి గల్లకి మాకు మా ముందరకి నిలబడుతుంది సార్. ఛత్రపతి శివాజీ మహారాజ్ తల్లిపై, మాతా జీజాబాయిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇట్లాంటి దుర్మార్గుడిని ఎవరైతే ప్రోత్సహించారో, వాడు రికార్డు ఎవరు చేశారో, ఎవరి సమీక్షంలో అయితే వాడు ఇలాంటి మాటలు అనుచిత వ్యాఖ్యలు చేసిండో